శారీ పెయింటింగ్ అస్సలు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఈజీగా కూడా మనం శారీ పెయింటింగ్ అనేది వేసుకోవచ్చు. ఈ స్టాండ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. స్టాండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం ఏ శారీకి అయితే పెయింటింగ్ వేయాలనుకుంటున్నామో దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి. దానిపైన మనకి వైట్ కార్బన్ పేపర్ అని చెప్పి అమ్ముతారు, బయటన ఉంటుంది, ఈవెన్ మనకి ఆన్లైన్లో కూడా ఉంటుంది. సో మేము వేసుకున్న డిజైన్ అయితే, అంటే నేను నార్మల్గా డ్రా చేసుకున్న డిజైన్ అయితే బ్లూ కార్బన్ పేపర్తో ఎలా అయితే మనం డ్రా చేసుకుంటామో అలానే వైట్ కార్బన్ పేపర్ ఫస్ట్ కింద పెట్టి దానిపైన పేపర్ పెట్టి ఇలా మనం పెన్తో కానీ పెన్సిల్తో కానీ ఇలా డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ అటెంప్ట్లో అయితే మాకు ఇది పడలేదు, చాలా ఫన్నీగా అనిపించింది. దాని తర్వాత మాకు అర్థమైన విషయం ఏంటంటే కింద డ్రా చేసేటప్పుడు కొంచెం ప్యాడ్ లాగా మనం ఒత్తుగా పెట్టుకోవాలి. సో అలా ఒత్తుగా పెట్టుకున్నప్పుడు మనకి ఆ డ్రా అనేది బాగా నీట్గా పడుతుంది అనమాట. సో కింద చూస్తున్నారు కదా, మనం ఇలా ప్యాడ్ అనేది ఒత్తుగా పెట్టుకున్నాము. ప్యాడ్ పెట్టుకొని దానిపైన శారీ వేసి దానిపైన వైట్ కార్బన్ పేపర్ వేసి మనం డ్రా చేసుకుంది అయితే వేసుకోవాలి. ఇప్పుడు అచ్చు అయితే చాలా బాగా పడింది. ఇంకా పెయింటింగ్ అంటారా, మనం దీన్ని తగ్గట్టే డ్రా చేసుకున్నామంటే పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది. పెయింటింగ్ వేయడం ఒక ఎత్తు అయితే దానికి అవుట్లైన్ ఇవ్వడం అనేది చాలా లుక్ ఇస్తుంది పెయింటింగ్కి. ఫస్ట్ మేము వేసిన పెయింటింగ్ అయితే కొంచెం మా శారీ బ్లూ కలర్ షేడ్ ఉంది కాబట్టి మేము బ్లూ కలర్ వేసుకున్నాము ఈ ఫ్లవర్కి అని చెప్పేసి. అండ్ ఈ కాడలకంతా మేము మట్టి కలర్ వేసుకున్నాము, అంటే ఒక తామర పువ్వు షేడ్ ఇస్తున్నట్టుగా వేసుకున్నాం అనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. వేస్తున్నప్పుడు అంతగా అనిపించలేదు ఎలా ఉంటుంది లుక్ అనేసి, బట్ వేసిన తర్వాత అయితే శారీ కాంబినేషన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అని అనిపించింది. చాలామంది శారీ కలర్స్ ఎక్కడ తీసుకుంటున్నారు అంటున్నారు. మనం షాప్కి వెళ్తే శారీ కలర్స్ అని చెప్పి తీసుకోవాలి, లేదు అంటే మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. నేను కలర్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్యాగ్ చేస్తాను అండ్ ప్రోడక్ట్ని అయితే చూసేసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే గ్రీన్ వేసుకున్నాము అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వేసుకుందాము అని చెప్పేసి వేసుకున్నాము. ఇక్కడ మనకి శారీ పెయింటింగ్లో కూడా కొన్ని షైన్ అయ్యే పెయింటింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే శారీ పెయింటింగ్ అనేది వాష్ చేస్తే పోతుందా అంటున్నారు. ఎస్ పోతుంది, బట్ మనము పెయింటింగ్ వేసిన తర్వాత శారీని బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకోవాలి. అది మనం చేసుకోకుండా బయట ఐరన్కి ఇస్తే వాళ్ళు ప్రాపర్గా చేస్తారు, అప్పుడు పెయింటింగ్ అనేది అస్సలు పోదు. ఇంకా ఫైనల్ స్టెప్ అయితే వచ్చేసాము. ఇలా అవుట్లైన్ వేసిన తర్వాత మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని చెప్పి. ఇదే పెయింటింగ్ అంటే మేము శారీ మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నాము. శారీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత కూడా నేను ఒక వీడియో పెడతాను. బట్ ఇనీషియల్ స్టేజ్లో అస్సలు పెయింటింగ్ రాదు అని అనుకున్న వాళ్ళకి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఎవరి శారీ మీద మీరు ఇలాంటి పెయింటింగ్ వేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని పెయింటింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటాను. దానికోసం మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.